హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఫస్ట్ టైం అండి మీషో నుంచి ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాను. అదేంటో చూసేద్దాం రండి. మరి నేను ఫస్ట్ టైం పెట్టానండి మీషో నుంచి. ఎప్పుడు నేను ఏమీ ఆర్డర్ చేయలేదు, ఇదే అనమాట ఫస్ట్ టైము. నాకు నచ్చిందని, కావాలని, అవసరం అని చెప్పేసి నేను తీసుకున్నాను ప్రోడక్ట్ అనేది. అదేంటిదో చూద్దామా. దీంట్లో నేను ఆఫర్స్ ఉన్నప్పుడు నేను ఆర్డర్ చేశానండి, అందుకే నాకు కంగ్రాచులేషన్స్ అనే కార్డు పంపించారన్నమాట. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. చాలా గట్టిగా పెట్టారండి బాబోయ్, అసలు రాలేదు. మా అబ్బాయి వచ్చి అసలు వాడేమో అన్నీ పీకేస్తా ఉంటున్నాడు. ఎట్టకేలకైతే తీసానండి. చూడండి, బలంగా సాహసం చేశాను. ఎదుగోనండి, వచ్చేసిందండి నేను ఆర్డర్ చేసింది. అయితే ఎంత హ్యాపీ అనిపించిందండి అసలు. దీన్ని చూడండి, అంత బాగుంది కదా. బ్లాక్ కలర్లో ఆన్ చేశాను మొబైల్ స్టాండ్ అనేది నేను. అదిగోనండి, దీంట్లో ఏదో ఒక బుక్ ఇచ్చారండి, మరి అంటే రెఫరెన్స్ బుక్ అనుకుంటా, దాని గురించి చెప్పేది. అలాగే ఛార్జింగ్ వైర్ కూడా. ఇది ఎక్కడ పెట్టి చూడాలో, ఎక్కడ పెట్టాలో అన్నీ తెలుసుకోవాలి కదండి, అందుకే నేను ఆర్డర్ చేశాను. చూడండి, బాగుంది కదండి. ఇదిగోనండి, నేను ఎలా ఓపెన్ చేయాలి? వావ్, వచ్చేసిందండి. ఇలా సింపుల్గా అనగానే అలా వచ్చేసింది. నేను ఇంకా ఫిట్గా ఉంటుందేమో అనుకున్నాను. కింద కూడా బాగానే వచ్చినాయండి, 3 స్టాండ్లు వచ్చినాయి అనమాట. అంటే ఇలా పెట్టి మొబైల్ ఇలా పెట్టుకొని మన షార్ట్లో ఇలా చేసుకోవచ్చండి. చూడండి, బాగుంది కదండి అసలు. ఇప్పుడైతే మనం మామూలుగా ఆఫర్లో వచ్చిందని కాబట్టి, ఆఫర్లో ఉన్నప్పుడు చేశాను కాబట్టి నాకు కంగ్రాచులేషన్స్ కార్డు వచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసి క్లియర్ కట్గా చెప్తానమాట. ఇక ఓపెన్ చేసామండి. దానికి ఛార్జింగ్ మిషన్ పిన్ కూడా ఇచ్చారని చెప్పాను కదా. ఇక ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అనేది పైన ఉన్నదాన్ని టైట్గా లేకపోతే లూజ్గా చేసుకుంటారండి. అలా తిప్పుకుంటూ ఉంటే లూజ్ అవుతుంది. మనం మొబైల్ పెట్టినప్పుడు ఫిట్గా అయిద్దండి. ఇదిగోనండి, ఇప్పుడు ఇదేంటి లైట్ అండి. మనకు దీని వెనకాల ఒక చిన్న లైటింగ్ వేసుకునేది అయితే బటన్ అయితే ఉందండి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే చూడండి, లైట్ వెలిగింది కదండి. ఇంకో రెండోసారి కూడా క్లిక్ చేస్తే ఇంకా కొంచెం ఫుల్గా లైట్ వెలిగింది అనమాట. అంటే మన ఇంట్లో కరెంట్ పోయినప్పుడు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. చూస్తారు కదండి, ఇలాగ 2 టైమ్స్ ఇలా స్ప్రెడ్ చేస్తే లైట్ అనేది వెలిగిద్ది. తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఛార్జింగ్ పిన్ ఎక్కడ పెట్టాలో చూపిస్తున్నానండి. ఇదిగోనండి, లైట్కి మనకు లైటింగ్ తక్కువగా ఉన్నప్పుడు మనకు అర్థమయ్యేది కదండి ఛార్జింగ్ అయిపోయిందని. అందుకని చెప్పేసి ఇంకో ఛార్జింగ్ పిన్ ఇచ్చారండి. ఇప్పుడు మనం దీన్ని ఛార్జింగ్ పిన్ పెట్టుకోవచ్చు అనమాట. మన దగ్గర ఛార్జింగ్ మిషన్స్ ఉంటాయి కదా, దానికి కనెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇదిగోనండి, ఇలాగా ఫోన్ పెట్టుకోవడానికి 2 బటన్స్ అయితే ఇచ్చారు. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. చూడండి, పై బటన్ కొంచెం రాలేదు, అందుకే ఇగో చూడండి. ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో ఫోన్ పెట్టుకోవడం సరిపోదు కదండి, అందుకని అది బ్లాక్ దాని దగ్గర కొంచెం ఇలా పట్టుకొని గట్టిగా పైకి ఇలా స్లోగా అంటే కొంచెం ఫిట్గా అయిద్ది అనమాట. ఇంకా మొబైల్ని మనకు నచ్చినట్టుగా దీన్ని పక్కకి ముందుకి అలాగ స్ట్రైట్గా పెట్టుకోవచ్చు, తిప్పుకోవచ్చు. ఇంకా మొబైల్ పెట్టుకున్నప్పుడు ఇగో ఇక్కడండి దీన్ని ఇలా లూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కింద 3 స్టాండ్స్ అయితే ఇచ్చారు. ఇది సింపుల్గానే వచ్చేస్తుందండి. బాగుంది నాకైతే ప్రోడక్ట్ అనేది. కాకపోతే మనం నుంచోబెట్టినప్పుడే కొంచెం మొబైల్ది ఎక్కువగా ఇలా లాగినప్పుడు స్లోగా తీయాలండి దీన్ని అనేది. చూడండి, దీనికైతే నాకు 5 స్టాండ్స్ వచ్చినాయి అనమాట, దీన్ని మొబైల్ పెట్టుకునేటప్పుడు. చూడండి, ఇప్పుడు నేను మొబైల్ పెట్టి చూపిస్తున్నాను అనమాట మీకు. ఇగో ఫస్ట్ ఇలా ఫిట్ చేసినప్పుడైతే నాకు సరిపోలేదు స్పేస్ అనేది. ఇప్పుడు కొంచెం దాన్ని గట్టిగా పట్టుకొని స్ప్రెడ్ చేశాను, పైకి మొబైల్ పెడుతున్నానండి. ఇప్పుడు చూడండి, ఇగో మొబైల్ పెట్టాను, కొంచెం ఫిట్ చేశాను అనమాట మొబైల్ పడకుండా ఉండడానికి. మనం ఇంకా అలా పెట్టిన తర్వాత అసలు పడదండి మొబైల్ అనేది. నేను ఎంత ట్రై చేశానో మొబైల్ పడిందా లేదా అని చెప్పేసి, పడలేదు ఫిట్ చేసిన తర్వాత. ఇగోనండి, ఒకసారి మనం సెల్ఫీ తీసుకుందాం అనమాట దీంతోనే. మా ఫోన్తో అసలు సెల్ఫీ ఎలా వస్తుందా లేదా, బాగుందా లేదా అని చెప్పి నేను చెక్ చేస్తాను. ఇదిగోండి, ముందుగానే మనం బ్లూటూత్ ఫోన్కి కనెక్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. కింద మనకు బ్లూటూత్ అనేది ఇస్తారు, దాన్ని గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకుంటే బ్లూటూత్ అనేది ఆన్ అయ్యిద్ది. అలాగే మన మొబైల్లో కూడా కనెక్ట్ అయ్యిద్ది అనమాట. కనెక్ట్ చేసుకొని మనకి స్టాండ్ నుంచి ఇలాగా మొబైల్ని ఫిట్ చేసుకొని
అంటే నేను నిలువుగా ఫిట్ చేస్తున్నాను అనమాట మొబైల్ని గట్టిగా. అడ్డంగా బాగోదు కదండి ఫొటోస్ తీసుకున్నప్పుడు, అందుకని నేను నిలువుగా పెడుతున్నాను. చూడండి ఇలా ఫిట్ చేసుకున్నాను. ఇప్పుడు పడిపోకుండా మనకు నచ్చిన స్టైల్లో మొబైల్ అనేది నిలువుగా పెట్టుకోవచ్చు, కొంచెం ఇలా బెండ్గా కూడా చేసుకోవచ్చు మొబైల్ని. ఇప్పుడు నేను సెల్ఫీ దిగుతున్నానండి, ఎలా వచ్చిందో చూద్దాం. మరి నేను ఫస్ట్ టైం కదా, అసలు ఎలా వస్తుందో. క్లిక్ అయింది చూడండి. నేను ఆల్రెడీ బ్లూటూత్ అనేది ఆన్ చేశాను దానికి, అదిగో చూడండి ఫోటో అనేది క్లిక్ అయింది. నేను ఒకసారి ఫోటో తీసుకున్నాను, రెండోసారి కూడా అదిగోండి క్లిక్ అయింది కదా. బ్లూటూత్తో తీసిన ఫొటోస్ కూడా బాగా వచ్చినాయండి. నేను లాస్ట్లో మీకు పెడతాను తీసుకున్న ఫొటోస్. చూడండి బాగుంది కదండి, చక్కగా ఫిట్గా కూడా ఉంది. స్టాండ్ కూడా మళ్ళీ తర్వాత దీన్ని ఇలాగ పట్టుకొని ఇలా లోపలికి ఇలాగ ప్రెస్ చేస్తే అది వెళ్ళిపోద్ది. ఇంకో 3 స్టాండ్స్ అయితే వచ్చినాయి కదా. చూడండి బాగుంది కదండి. మనకి షార్ట్గా కావాలనుకుంటే షార్ట్గా పెట్టుకోవచ్చు స్టాండ్ అనేది, లేదంటే కొంచెం మనకి వంట చేసేటప్పుడు కానీ అలా కావాలి కదండి, అందుకని కొంచెం ఫుల్గా పెట్టుకోవచ్చు స్టాండ్ని. కాకపోతే అక్కడ సపోర్ట్ చేయట్లేదండి, అందులో షార్ట్గా తీసుకొని పెట్టుకుంటేనే బాగా వస్తుంది వీడియో. మళ్ళీ నేను ఇంకా తీసేసానండి ఫోన్ అనేది. చూడండి ఇలాగా ఇంకా అవి కూడా నేను క్లోజ్ చేసాను అనమాట, మొత్తం కూడా క్లోజ్ చేసాను. చూడండి ఎలా ఉందండి ఇదంతా. వంట చేసుకోవడానికైతే బాగుంటుందండి మనం వీడియోస్ తీసుకున్నప్పుడు. సో చూసారు కదండి ఈ వీడియో, కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ప్లీజ్ అండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్ అండి. ఫొటోస్ పెడతాను ఒకసారి చూసేయండి. చూసారు కదండి ఇదిగోనండి ఫొటోస్, నేను దూరంగా పెట్టి తీసానండి, అయినా బాగా వచ్చినాయి అన్నమాట ఫొటోస్ అనేవి. ఓకేనండి, బాయ్ బాయ్. ఇంకా